యథార్థమైన హృదయంతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, ఆ ప్రార్థన ఖచ్చితంగా దేవుడి సన్నిధిలోకి చేరుతుంది. దేవుని యొద్ద నుంచి సమాధానం ఖచ్చితంగా వస్తుంది. కీర్తన గ్రంథము 39 అధ్యాయం 7 వచనం. ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. భక్తుడు పలుకుతున్నటువంటి మాటలను బట్టి అతనికి దేవుని యందు ఉంచినటువంటి విశ్వాసం ఖచ్చితంగా అర్థమవుతుంది. దేవుని యందు విశ్వాసం మనం ఎవరికీ చూపించలేము గానీ, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువు మన ప్రార్థన అంగీకరించినప్పుడు, దానికి తగినట్లుగా సమాధానం కలగడమే మన విశ్వాసం. కనుక విశ్వాసం అనేది అనేక మందికి అనేక రకాలుగా ఉండొచ్చు గానీ, దేవుని యందుల విశ్వాసం ఎవరైతే సరైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటారో, వారు చేసినటువంటి ప్రతి ప్రార్థనకి సమాధానం వస్తుంది. కనుక నీ యొక్క విశ్వాస జీవితంలో ఆయనతో ఏకీభవించేటువంటి స్థితి ఎలాగుందో నువ్వు పరిశీలన చేసుకున్నట్లయితే, ఖచ్చితంగా నువ్వు అన్ని విషయాల్లో సమాధానం పొందుకుంటావు. సమస్యే లేదు. ఆమె